తర్వాతకి ఇంకేంటండి, క్రిస్మస్ రోజు ఏం చేస్తామంటే మనం వంటలు వండుకుని వంటలు తింటాము. అంతేనండి. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. బయట ఏం చేస్తూ ఉంటాం మనం? అంట్లు రుద్దుతాం. ఇంకేం చేస్తాం? వంటలు చేస్తాము. అసలు క్రిస్మస్కి మనం ఎందుకు వచ్చాము? ఆరాధనకి, క్రిస్మస్ ఆరాధనకి ఎందుకు వచ్చామంటే దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనం జరుపుకొనడం కోసం, మరలా ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడం కోసం, దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా దేవుని యొక్క యేసుని మనకి అనుగ్రహించాడు. అవునా కదా? నా మాట ఎంతమందికి అర్థమవుతున్నవి? అర్థమవుతున్నాయా? హా. దేవుడు తన ప్రేమను వ్యక్తపరచుట కొరకు తన యొక్క కుమారుని లోకమునకు పంపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొక్క త్యాగానికి మనం ఏం చేయాలంటే అండి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అవునా కదా? అవునా కదా? మనం ఏం చేస్తాము?